ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం నది ఒడ్డున ఉంది సరస్వతీదేవి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారిని శారదాదేవి అని పిలుస్తారు. కాశ్మీర్ పండితులు ఉపయోగించే లిపికి శారదా లిపి అనే పేరు కూడా అమ్మవారి నుండే వచ్చింది. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి కుడి చేయి పడిందని, అందుకే ఇక్కడ విద్య మరియు కళలు వర్ధిల్లుతాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం చాండిల్య మహర్షి అనే గొప్ప ఋషి అమ్మవారి నిజస్వరూపాన్ని చూడాలని ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమై కాశ్మీరులో నీలం నది ఒడ్డున నేను శారదా రూపంలో కొలువై ఉంటాను, అక్కడికి రా అని చెప్పింది. మహర్షి అక్కడికి వెళ్ళగానే అమ్మవారు నీలమణి రంగులో నుండి స్వచ్ఛమైన బంగారు వర్ణం రంగులోనికి మారి దర్శనమిచ్చిందట. అందుకే అక్కడ శక్తిపీఠం ఏర్పడిందని స్థల పురాణం చెప్తుంది. స్థానికులు చెప్పే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆలయ ప్రాంగణంలో మధుమతి అనే ఒక చిన్న కుండ ఉండేది. పవిత్రమైన రోజుల్లో ఈ కుండలో నీరు దానంతట అదే కదిలేదని, రంగులు మారేదని చరిత్రలో రాసి ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి 4 దిక్కులా 4 ద్వారాలు ఉండేవి. దక్షిణ భారతం నుండి ఎవరూ ఈ పీఠాన్ని అధిరోహించలేదు కాబట్టి దక్షిణ ద్వారం ఎప్పుడూ మూసి ఉండేది. అప్పుడు ఆది శంకరాచార్యులు కేరళ నుండి కాలినడకన కాశ్మీరుకు చేరుకున్నారు. ఆయన పాండిత్యాన్ని పరీక్షించడానికి అక్కడ ఉన్న ఒక పండితుడు అనేక ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్పి శంకరాచార్యులు ఆ దక్షిణ ద్వారాన్ని తెరిపించి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించారు. అలాగే ఆది శంకరాచార్యులు వారు తన స్తోత్రంలో కాశ్మీరేతు సరస్వతి అని ప్రస్తావించారు. అంటే కాశ్మీర్లో అమ్మవారు సరస్వతి రూపంలో కొలువై ఉందని అర్థం.